ఒక బల్బు ఒక టీవీకి నెల కరెంటు బిల్లు 1,60,000. ఇది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వచ్చింది. కరెంటు బిల్లు చూడగానే కరెంట్ షాక్ వచ్చినంత పనైంది ఆ పెద్దవిడకు. తాను వాడేదే ఒక బల్బు, ఎప్పుడైనా అరగంట టీవీ. ఆ మాత్రానికే 1,50,000 బిల్లు రావడం ఏంటని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మరో మహిళకు 29,913 రూపాయల బిల్లు వచ్చింది. రావికంతం మండలం గిరిజన ప్రాంతమైన డోలవానిపాలెం గ్రామానికి చెందిన డోలా లక్ష్మి అనే మహిళకు గత నెల బిల్లు 1,60,000 రూపాయలు వచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు తమవని, అలాంటి తమకు నెల రోజులకే 1,60,000 బిల్లు రావడమేంటని ఆవేదన వ్యక్తం చేసింది. పగలంతా వ్యవసాయ పనులకు వెళ్లిపోతామని, రాత్రి కాసేపు బల్బు వేసుకుని టీవీ చూసినందుకే ఇంత బిల్లు రావడమేంటని వాపోయారు. అదే ప్రాంతానికి చెందిన కొండమ్మకు సైతం 29,913 రూపాయల బిల్లు వచ్చింది. ఈ విషయమై అధికారులు పట్టించుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆచరణలోకి వచ్చినప్పటికి ప్రియాట్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్న 1,60,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే గాదే నాగరాజు సంబంధించి 40,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 5,000 నుంచి 10,000, 1,00,000 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మరి వెంటనే తగ్గించాలి, లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ కూడా ఆందోళన చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టకపోతే మీకు మాత్రం తక్షణమే ఇల్లు మీటర్లు పీకేస్తామని చెప్పి అంటున్నారు. ఈ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుల్ని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక బల్బు ఒక టీవీకి నెల కరెంటు బిల్లు 1,60,000. ఇది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో జరిగింది. కరెంటు బిల్లు చూడగానే కరెంట్ షాక్ వచ్చినంత పనైంది ఆవిడకు. తాను వాడేదే ఒక బల్బు, ఎప్పుడైనా అరగంట టీవీ. ఆ మాత్రానికే 1,60,000 బిల్లు రావడం ఏంటని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, శ్వేత, అనకాపల్లి జిల్లా రావికంతం మండలంలో ఒక గిరిజన కుటుంబానికి కరెంట్ షాక్ తగిలిందనే చెప్పాలి. బిల్లు చూస్తే 1,60,000 రూపాయలు బిల్లు కేవలం నెల కరెంట్ వాడినందుకు వాళ్ళకి వచ్చింది. అయితే వాళ్ళు వాడేది కేవలం ఒక బల్బు, ఒక టీవీ మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అవి మాత్రమే వాళ్ళు వాడతారు. అది ఉదయం అంతా కూడా వ్యవసాయ పనులకు వెళ్ళిపోతే సాయంత్రం పూట మాత్రమే వాళ్ళు కాసేపు కరెంటుని వినియోగించే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా దాదాపుగా 1,00,000 బిల్లు రావడంతో ఒక్కసారిగా వాళ్ళ గుండె హృదయాలు అనిపించినంత పని అయింది. అయితే దీని మీద అధికారులతో మాట్లాడేందుకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే గ్రామంలో మరొక కుటుంబానికి కూడా దాదాపుగా 29,913 రూపాయల బిల్లు కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి. అంటే గిరిజన కుటుంబాలకి దాదాపుగా వాళ్ళు వాడే కరెంటు బిల్లు నెలకు 500 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేవలం ఒక బల్బు, టీవీ, మహా అయితే ఒక ఫ్యాన్ వాడతారు. ఇంతటి మాత్రానికి వాళ్ళకి ఎంతంత బిల్లులు రావడం అయితే ఇందులో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలి, సమీక్షించి వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని గిరిజన వాళ్ళ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీరు కూడా అధికారులను కలిసి ఆ బిల్లును చూపించి వాళ్ళ ఇంట్లో ఉన్న కరెంటు ఏదైతే వాళ్ళు వినియోగిస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు కూడా అందజేయడం జరిగింది. మరి దీని మీద అధికారులు ఎలా స్పందిస్తారన్నది మాత్రం చూడాలి. మొత్తానికి గ్రామ ప్రజలందరూ కూడా ఈ వచ్చిన బిల్లును చూస్తే అసలు ఇంట్లో లైట్ వేయాలంటగా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇలాంటి సందర్భం మాత్రం వాళ్ళకి ఇదే మొదటిసారి అనుభవంగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే గిరిజన సంఘాల నాయకుల సహాయంతో అధికారులను కలిసి ఈ పరిస్థితిని వాళ్ళు వివరించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. నిన్న 1,60,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే గాదే నాగరాజు సంబంధించి 40,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 5,000 నుంచి 10,000, 1,00,000 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మరి వెంటనే తగ్గించాలి, లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ కూడా ఆందోళన చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టకపోతే మీకు మాత్రం తక్షణమే ఇల్లు మీటర్లు పీకేస్తామని చెప్పి అంటున్నారు. ఈ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుల్ని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరిగింది.